నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. సంగీత దిగ్గజం ప్రముఖ గాయకుడు టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు. తిరుపతిలోని తన స్వగృహంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, సగినల మంచపు జాజర, పిటికిట తలంబ్రాల పెళ్లి కూతురు లాంటి ఎన్నో పాటలతో అలరించిన ఆ స్వరం మూగబోయింది. 1000కి పైగా అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసి తన జీవితాన్ని శ్రీవారికి అంకితం చేశారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ 1948 నవంబర్ 9న రాజమహేంద్రవరంలో కృష్ణవేణి నరసింహారావు దంపతులకు జన్మించారు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా రాణించారు. భారత శాస్త్రీయ ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుడి హోదాకు ఎదిగారు. అన్నమాచార్య కీర్తనలకు సంగీతాన్ని అందించడమే కాకుండా 800 పాటలను రికార్డింగ్ చేశారు. అన్నమయ్య సంకీర్తనలు ఆలపించడంతో పాటు గరిమెళ్ల స్వయంగా రచించిన పాడిన ఆంజనేయ, కృతిమణిమాల, నవగ్రహ కీర్తనలు, కపిలేశ్వర స్వరమాధుర్యంతో పాటు లలిత సంగీత కీర్తనలను రాశారు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించినవే. గరిమెళ్లను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. గరిమెళ్ల భార్య రాధ. వీరి 2 కుమారులు పవన్ కుమార్, అనిల్ కుమార్ అమెరికాలో ఉంటున్నారు. వారు మంగళవారం తిరుపతికి చేరుకోనున్నారు. వారు వచ్చిన వెంటనే తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. గరిమెళ్ల మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధుర గాత్రంతో శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షానికి పాత్రుడైన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ దూరం అవ్వడం బాధ కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ తరానికి అన్నమాచార్య కీర్తనలను చేర్చేందుకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎంతో తప్పించి పలు కార్యక్రమాలు నిర్వహించారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. సాంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటు అని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల విశేష సేవలను అందించారని బిఆర్ నాయుడు కొనియాడారు.